క్రెడిట్ చోరీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చంద్రబాబు. ఎందుకంటే దేశంలో ఏ సంస్కరణ జరిగినా, ఎక్కడ మంచి ఫలితం కనిపించినా అది తన ఘనతేనని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటారు. కాబట్టి తాజాగా మరో క్రెడిట్ చోరీకి బరితెగించారు. నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. అంతా తన ప్రతిభేనని డప్పు కొట్టుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంస్కరణలు తన ప్రతిభేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అన్నిటికీ క్రెడిట్ దొబ్బేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చిన్న మార్పు కూడా చేయలేదు. వైఎస్ జగన్ హయాంలో వేగంగా రిజిస్ట్రేషన్లు జరిగే ప్రక్రియ ప్రారంభమై విజయవంతంగా అమలవుతుంటే దీనిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోయిందని, తనకు ఒక మెసేజ్ వచ్చిందని, అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఘనత తనదేనని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో నమ్మబలికారు. నిజానికి నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మార్చడానికి ఆయన ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆయనేమీ చేయకుండానే ఇప్పుడు అత్యంత సులభంగా, వేగంగా రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎందుకంటే అది వైఎస్ జగన్ హయాంలో ఎంతో ముందు చూపుతో అమల్లోకి తెచ్చిన విధానం. రిజిస్ట్రేషన్ల శాఖను ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి జగన్ సర్కార్ అప్పట్లో ఎంతో కసరత్తు చేసింది. కార్డు 2.0 విధానాన్ని కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాకుండా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అమలయ్యే వ్యవస్థను అప్పట్లో జగన్ తీసుకొచ్చారు. చంద్రబాబు వచ్చాక దాన్ని రద్దు చేశారు. అది అమల్లో ఉంటే ప్రజలు ఇంకా సులభంగా తమ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండేది. అలాంటి అవకాశం జనానికి లేకుండా చేసిన ఘనత చంద్రబాబుది. ఈ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలో సంబంధిత ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే జరిగిపోయే పద్ధతిని కూడా జగన్ ప్రవేశపెట్టారు. అలాగే రిజిస్ట్రేషన్ జరిగిన సంబంధిత ఆస్తి వినియోగదారుడి శాఖ పేరుపై మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా జరిగే విధానాన్ని అప్పుడే తీసుకొచ్చారు. ఇందుకోసం కార్డు 2.0 సాఫ్ట్వేర్ను రెవెన్యూ శాఖ పరిధిలోని వెబ్ల్యాండ్కు అనుసంధానం చేశారు. అస్తవ్యస్తంగా రోజుల తరబడి జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని సులభంగా మార్చే సంస్కరణ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నీచంగా బురద చల్లి లబ్ధి పొందారు. ఇప్పుడు అదే విధానం బాగుండేసరికి అది తన ప్రతిభేనని డప్పుకొట్టుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన సంస్కరణలపై అప్పట్లో చంద్రబాబు మోపిన అబండాలు అన్నీ ఇన్ని కావు. సులభంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి తెచ్చిన ఆన్లైన్ విధానంలో ప్రజలకు ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారంటూ ప్రజలను బెంబెలెత్తించారు. అందరి ఆస్తులను జగన్ లాగేసుకుంటారని, ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, వాటిని చూపి అప్పులు తెస్తారని, ప్రజలు ఆస్తులు గంగలో కలిపేసినట్టేనని ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లో అనేక అపోహాలు సృష్టించారు. అలాంటి దుష్ప్రచారాలతో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు అవన్నీ మరిచిపోయి జగన్ తీసుకొచ్చిన విధానం వల్ల జరుగుతున్న మంచిని తనది అని డబ్బా కొట్టుకోవడం ఆయన దిగజారుడు వైఖరికి నిదర్శనమని విమర్శకులు చెప్తున్నారు.